ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? మీరెప్పుడు ఆనందంతో ఉండాలి, సరేనా? ఎందుకు దుఃఖంతో ఉన్నారు? ఎందుకు సోలిపోయి ఉన్నారు? ఏమీ జరగనంటున్నది. నేను ప్రార్థించి చూస్తున్నాను, ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది అని. జరగనంటున్నది. ఏమిటి జరగడం లేదు? పిల్లల వివాహ కార్యమే ఎంతో ప్రయత్నించుచున్నాము, ఇదిగో వచ్చినట్లున్నది, ఆటంకమైపోతున్నది. ఎవరో అడ్డుకుంటున్నారు. ఈ ఊరివారు మంచివారు కాదు, లేనిపోనివి నేర్పించి నా బిడ్డ వివాహ కార్యమును అడ్డుకుంటున్నారు. ఈ వ్యాపారము ఎంత ప్రయత్నించినా వృద్ధి చెందనట్టున్నది, జరగనంటున్నది. ఉద్యోగం కొరకు ఎంత ప్రయాసము, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఎవరో మంత్రము చేశారు, ఏమీ జరగనంటున్నది. ఆ విధంగా నేను తీసుకునే ప్రయాసము ఏమీ జరగనంటున్నది, వృద్ధి చెందనంటున్నది అని కలత చెందుతున్నారా? ఎవరో అడ్డుకుంటున్నారు, సాతాను అడ్డుకుంటున్నాడు, మనుషులు అడ్డుకుంటున్నారని అనుకుంటున్నారా? అవన్నీ ఉండుట నిజమే. సాతానుడున్నాడు, ఆటంకము కలుగజేస్తాడు. దుష్ట మనుషులు ఉన్నారు, ఈర్ష్య కలిగిన మనుషులున్నారు, అడ్డుకుంటారు, నిజమే. అయినను దేవుడొక వాక్కునిచ్చిచున్నారు తెలుసా? సామెతలు 16:33లో చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము, ఆయన కార్యమును సిద్ధింపజేయును, జరిగించును. దేవుడొక కార్యమును జరిగించితే మనుషుడు అడ్డుకుంటాడు అని అనుకుంటున్నారా? దేవుడొక కార్యమును జరిగించాలనుకుంటే సాతానుడు అడ్డుకొనగలడని అనుకుంటున్నారా? ఎలా కుదురుతుంది? ఆయన ఎంత గొప్ప దేవుడు! సాతానుని జయించినవారు, సాతానుని కాళ్ల క్రింద నలిపి తొక్కినవారు. ఆయన జరిగించినప్పుడు సాతానుడు అడ్డుకొనగలడా? మనుష్యుని కలుగజేసినవాడు ఆయనే. ఆయన మీ పక్షమున ఉండి జయమునిచ్చినప్పుడు ఈ అల్ప మనుష్యుడు మీ కార్యమును అడ్డుకొనగలడా? యోచించండి. అయితే వారు అడ్డుకుంటూ ఉన్నారే. మీరు వారిని మనసులో అనుకుని మనుషులు ఈర్ష్య కలిగిన వారు, మనుషులు అడ్డుకుంటున్నారు, వీరడ్డుకుంటున్నారు, వారడ్డుకుంటున్నారు. దీన్ని చూస్తూ ఉన్నందువల్లనే కార్యము జరగనంటున్నది. మీరు వాటన్నిటిని మర్చిపోండి. మనుషుడు అడ్డుకుంటాడు, సాతానుడు అడ్డుకుంటాడు, వాడికి మంచి బుద్ధి లేదు. వాటిని త్రోసివేసి ప్రభువుని మాత్రమే చూడండి. మీరు కార్యమును సిద్ధింపజేయు దేవుడు, జరిగించు దేవుడు. మీకు సాధ్యము, మీరు చేయునది ఎవరు ఆటంకపరచలేరు. మీరు వివాహ కార్యములు జరిగించెదరు, ఉద్యోగ కార్యములు జరిగించెదరు, ఇల్లు కట్టుకునే కార్యమును జరిగించెదరు, బిజినెస్ కార్యమును వృద్ధి చేయుదురు, పిల్లల కార్యములు జరిగించెదరు, నా సేవా కార్యమును అభివృద్ధి చేసెదరు. విశ్వాసముతో ఆయనను మాత్రమే చూసి ప్రకటన చేసి ప్రార్థించుచూ ఉండుడి. మీరు పరిస్థితులను చూడకండి. నేను ఇన్నేళ్లు సేవ చేయుచున్నాను. మేమన్ని కట్టడాల్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కట్టుచున్నాము. 40 సంవత్సరములకు ముందు దేవుని ఇల్లు కట్టుటకు పర్మిషన్ తీసుకోవడానికి వెళితే అందులో కొందరు మత తీవ్రవాదులు కూర్చుని పర్మిషన్ ఇవ్వకూడదు అని ఆటంకపరుస్తున్నారు. కార్యం జరగకుండా అడ్డుకున్నారు. మేము ఉపవాసముండి ప్రార్థించాము. ప్రభు ఆటంకములను మార్చి జరిగించెను. ఇప్పుడు దేవుని గూడారము, ప్రభుత్వం ఏమేమి డిమాండ్లను చేసిందో అన్నిటినీ పర్ఫెక్ట్గా చేశాము. అడిగారు, ఏమడిగారు, ఎలా ఉండాలి, అన్నిటినీ చేసి గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారం అన్నిటినీ చేసి సబ్మిట్ చేస్తే కలెక్టర్ ఆఫీస్లో పర్మిషన్ ఇవ్వకూడదు. అందుకొరకు కొందరు వ్యక్తులు ఉన్నారు, ఆటంకపరిచి చూశారు, చెప్పి చూశారు. అయితే కొంచెం ఆలస్యమైనది. మేము మానకుండా ప్రార్థించాము. మీరు సిద్ధింపజేయు దేవుడు. మనుషుడు నిరంతరముగా అడ్డుకొనగలడా? అడ్డుకోలేడు. దేవుని చూడండి, మంచి అధికారిని తీసుకువచ్చారు, కలెక్టర్ని తీసుకొచ్చారు. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏ కొరత లేదు. చేయిరాతేసి వెళ్ళిపోయారు. దేవుడు అద్భుతములు చేయుటకు మనుషుల్ని పంపును. ఈర్ష్యగలవారు, దుష్టులు అడ్డుకొనుటకు ప్రయత్నించినను మంచివారిని దేవుడు తీసుకుని వచ్చి కార్యములను జరిగించును. కనుక మీరెందుకు వారిని చూస్తున్నారు? ప్రభువుని చూడండి. ఈ దినం దేవుడు చెబుతున్నారు, నా కుమారుడ, నా కుమార్తె, నేను కార్యమును జరిగించెదను. ఏ కార్యము? నీకేది జరిగించాలి? ఉద్యోగమా? వివాహ కార్యమా? పిల్లల భాగ్యమా? లేక మీ సేవా కార్యమా? ఏ కార్యమైనను ఈ దినము చెప్పండి. దేవా, నేను ఏ పరిస్థితులను చూడను, మనుషులను చూడను. మీరు నా కార్యమును జరిగించెదరు. విశ్వాసముతో చెప్పండి. ఇప్పుడే ఒక అద్భుతము జరుగును. మార్గము తెరవబడుటకు ప్రార్థించండి. కార్యసిద్ధి ప్రభువు వలన కలుగును. నాకు, మాకు, మా కుటుంబమునకు ఈ కార్యమును ప్రభువు సిద్ధింపజేయుదురు. ఈ దినము ఒక అద్భుతము జరుగునని విశ్వసించుచున్నాము. యేసు నామములో ఆమెన్, ఆమెన్.